వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనం టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మనకి 3B కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 3Cకి కావాల్సిన మనం కాన్సెప్ట్ నేర్చుకుందామండి. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ నేర్చుకుందాం. ఇక్కడ మనకి టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అండి. మనకి సైన్ ఎక్స్ ప్లస్ వై అండి, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. అంటే మనకి ఈ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయండి. మన 3Cకి సంబంధించి మనకి ఎక్కువగా ఫార్ములాస్ బేస్ మీద ఉంటుంది ప్రాబ్లమ్స్ అన్నీ. సైన్ ఎక్స్ ప్లస్ వై అండి, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ ప్లస్ ఉంటే సైన్లో ఇక్కడ కూడా ప్లస్సే వస్తుందండి. అలాగే రెండోది సైన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. అలాగే మనకి మూడోదండి కాస్ ఎక్స్ ప్లస్ వై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. ఇక్కడ కాస్లో మాత్రం ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుందండి. మామూలుగా అయితే వీటికి ప్రూఫ్స్ ఉన్నాయి కానీ అవసరం లేదండి, మనకి ఈ ఫార్ములా గుర్తించుకుంటే సరిపోతుంది. ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఆల్టర్నేటివ్గా వస్తాయి. ఇక్కడేమో మనకి కాస్ ఎక్స్ ప్లస్ వై రెండు కాస్లు ఒక చోట వస్తాయి, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. కాకపోతే ఈ ఎక్స్ వై అని వేరు అండి. కాబట్టి కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. అలాగే ఫోర్త్ వన్ అండి, కాస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది కాస్కి మాత్రం, సైన్కి మాత్రం మైనస్ వస్తే మైనసే వస్తుందండి, ప్లస్ వస్తే ప్లస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ వస్తే కాస్కి మాత్రం సైన్ వస్తుంది, మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. అలాగే ఐదోదండి tan ఎక్స్ ప్లస్ వై, tan ఎక్స్ ప్లస్ tan వై మైనస్ 1 మైనస్ tan ఎక్స్ ఇంటూ tan వై అండి. అలాగే ఆరోది tan ఎక్స్ మైనస్ వై అండి. అంటే మనకి ఇక్కడ ప్లస్ వస్తే పైన ప్లస్ వస్తుంది, కిందేమో మైనస్ వస్తుందండి. tan ఎక్స్ మైనస్ వై అంటే tan ఎక్స్ మైనస్ tan వై 1 ప్లస్ tan ఎక్స్ ఇంటూ tan వై అండి. అంటే ఇక్కడ మైనస్ ఉంటే పైన మైనస్ వస్తుంది, కింద ప్లస్ వస్తుందండి. తర్వాత సెవెంత్ వన్ కాట్ ఎక్స్ ప్లస్ వై అండి, కాట్ ఎక్స్ ఇంటూ కాట్ వై మైనస్ 1 బై కాట్ వై ప్లస్ కాట్ ఎక్స్ అండి, ఈ ఫార్ములా ఇది. తర్వాత ఎయిత్ వన్ అండి, కాట్ ఎక్స్ మైనస్ వై, కాట్ ఎక్స్ ఇంటూ కాట్ వై ప్లస్ 1 కాట్ వై మైనస్ కాట్ ఎక్స్ అండి. అంటే కింద మైనస్ వస్తుంది, ఇక్కడ ట్యాన్లో అయితే పైన మైనస్ వస్తుందండి, ఇక్కడ కాట్లో అయితే ఇక్కడ ప్లస్ ఉంటే కింద ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ కింద మైనస్ వస్తుందండి. ఇది ఫార్ములా. నైన్త్ ఫార్ములా అండి, సైన్ 2x 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అండి. అంటే మనకి ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఏమో ఆఫ్ అవుతుందండి, అంటే ఇక్కడ 2x ఉంటే ఇక్కడ ఏమో x అవుతుంది. మనం గుర్తించుకోవడానికి ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అండి, సైన్ 2x 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. అలాగే సైన్ 2x ట్యాన్లో అండి ఫార్ములా 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. అలాగే కాస్ 2x అండి, దీనికి సంబంధించి 4 ఫార్ములాస్ వచ్చినాయి. కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అండి. అంటే మనం మామూలుగా అయితే ఐడెంటిటీస్ నుంచి అండి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దాని నుంచి మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అండి. అంటే ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 వస్తుంది అండి. అలాగే కాస్ స్క్వేర్ ఎక్స్ని మారిస్తే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. అలాగే ట్యాన్ స్క్వేర్లో అండి 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అండి ఫార్ములా కాస్ 2xకి. ఈ ఫార్ములాస్ అన్నీ మనకి ప్రాబ్లమ్స్లో ఉపయోగం అండి, ఇది మనకి కంపల్సరీ మనకి రావాల్సిందే. అలాగే tan 2x అండి, అంటే మనకి కాస్ 2xకి అయితే 2 tan x బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ ప్లస్ వస్తుంది. tan 2xకి 2 tan x బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అండి, కింద మైనస్ వస్తుంది, ఇది గుర్తుంచుకోవాలి. tan 2x సైన్ 2xకి ఏమో ప్లస్, tan 2xకి మైనస్ అండి. అలాగే సైన్ 3x అండి, 3 సైన్ ఎక్స్ మైనస్ 4 సైన్ క్యూబ్ ఎక్స్ అండి ఇది. అలాగే కాస్ 3x అండి, 4 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ 3 కాస్ ఎక్స్ అండి. అలాగే tan 3x అండి, 3 tan x మైనస్ tan క్యూబ్ ఎక్స్ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ ఎక్స్ అండి. ఇక్కడ మనకి 15th 4 ఉన్నాయండి ఫార్ములాస్, ఒకసారి చూద్దాం. ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై అండి, ఇది కాస్ వై 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 అండి. అంటే మనకి ఇక్కడ ప్లస్ వస్తే మనకి 2 కాస్లు వస్తాయండి,
అంటే ఇక్కడ ప్లస్ మనం ఎలా గుర్తుంచుకోవాలి, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై అంటే రెండు కాస్లు వస్తాయండి, ఫార్ములా గుర్తుంచుకోవడం. కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై వస్తే ఇక్కడ మైనస్ వస్తాయి, రెండు సైన్లు వస్తాయండి, అంటే ఎదర మైనస్ వస్తుంది. -2 sin x ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. అలాగే థర్డ్దండి sin x ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు 2 sin x ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ వై బై 2. ఇక్కడ sin x ప్లస్ సైన్ వై వస్తే ముందు సైన్ ఆల్టర్నేటివ్ వస్తాయండి, సైన్ వస్తుంది తర్వాత కాస్ వస్తుంది. మైనస్ వస్తే మాత్రం ముందు కాస్ వస్తుంది తర్వాత సైన్ వస్తుందండి, అలా గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ sin x ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు 2 sin x ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ వై బై 2. అలాగే sin x మైనస్ సైన్ వై అండి, అంటే 2 cos x ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 అండి. సిక్స్టీన్త్ అండి 2 cos x ఇంటూ కాస్ వై అండి, కాస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ వై అండి. అలాగే సెకండ్ వన్ -2 sin x ఇంటూ సైన్ వై అండి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వై అండి. మామూలుగా అయితే మనకి కాస్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుందండి, సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. అలాగే కాస్ ఎక్స్ మైనస్ వై అండి, కాస్ ఎక్స్ మైనస్ వై అంటే కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుందండి, సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుందండి, ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అందుకే మనకి ఏమొస్తుందంటే 2 cos x ఇంటూ కాస్ వై వస్తుంది, రెండు యాడ్ చేస్తే 2 cos x ఇంటూ కాస్ వై. ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఆ ఫార్ములా ఉపయోగిస్తే కాస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా ఉపయోగిస్తే -2 sin x ఇంటూ సైన్ వై వస్తుందండి. అలాగే సైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ వై అండి, మనకి సైన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా తెలుసు. సైన్ ఎక్స్ ప్లస్ వై అంటే సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. అలాగే సైన్ ఎక్స్ మైనస్ వై అండి, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. ఇక్కడ మనకి రెండు మనకి మామూలుగా అయితే యాడ్ చేస్తే ఏమొస్తుందంటే కాస్ ఎక్స్ సైన్ వై క్యాన్సిల్ అవుతుందండి, అంటే ఏమొస్తుందంటే 2 sin x కాస్ వై వస్తుంది, మనకి రెండు యాడ్ చేస్తే ఈ ఫార్ములా వస్తుందండి. అలాగే మైనస్ చేస్తే మనకి 2 cos x sin y వస్తుందండి, 2 cos x sin y మైనస్ చేస్తే. అలాగే మనకి హాఫ్ యాంగిల్లో మనకి sin 2x ఫార్ములా రాసాం, sin 2x ఈజ్ ఈక్వల్ టు 2 sin x cos x అని రాసామండి. అంటే ఇక్కడ మనకు 2x వస్తాయి, ఇక్కడ x వస్తుంది, ఇక్కడ x వస్తే బై 2 వస్తుందండి, 2 sin x బై 2 హాఫ్ యాంగిల్ ఫార్ములా అంటారు దీన్ని, cos x బై 2. 1 మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 sin స్క్వేర్ x బై 2 1 ప్లస్. అలాగే మనం ముందు చేసామండి, ఇక్కడ 1 మైనస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు మనకి 2 sin స్క్వేర్ x అండి. అలాగే మనకు 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే 2 sin స్క్వేర్ x బై 2 వస్తుంది, ఇక్కడ x వస్తే ఇక్కడ x బై 2 వస్తుందండి. 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే 2 cos స్క్వేర్ x బై 2. అలాగే మనకి ట్యాన్లో ఫార్ములా ఉందండి, sin 2x అండి 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ x ఉంది, ఇక్కడ sin x వస్తే 2 tan x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2. అలాగే cos x అండి 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 అండి. ఎగ్జాంపుల్ 10 అండి, ప్రూవ్ దట్ 3 sin π బై 6 ఇంటూ సీకెంట్ π బై 3 మైనస్ 4 sin 5 π బై 6 ఇంటూ కాట్ π బై 4 అండి. మనకి ఇక్కడ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకు వచ్చి ఉండాలి. ముందు టేబుల్ చెప్పుకున్నాం కదండి, మన కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు మనకి సైన్ π బై 6 అంటే ఇక్కడ 180 బై 6 అండి, అంటే సైన్ 30 degrees. ఇక్కడ మన వాల్యూస్ రాద్దాం, సైన్ 30 degrees అండి, సైన్ 30 degrees అంటే హాఫ్. అలాగే మనకి సీకెంట్ π బై 3 అండి, అంటే మామూలుగా అయితే మనకి సీకెంట్ π బై 3 అండి, అంటే 1 బై రెసిప్రోకల్ అని రాయొచ్చు. మనకి వాల్యూ తెలియకపోతే ఏమైనా రాయొచ్చు అంటే కాస్ 60 వాల్యూ రావాలండి మనకి, π బై 3 వాల్యూ అంటే కాస్ 60 వాల్యూ, కాస్ 60 అంటే మనకి హాఫ్.
అలాగే మనకి cot π/4 అండి. cot π/4 అంటే 1 అండి. ఇది ఒకసారి చూద్దాం. మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ 1 అని ప్రూవ్ చేద్దామండి. ఎల్హెచ్ఎస్లో ఏమి ఇచ్చాడంటే మనకి 3 sin π/6 secant π/3 4 sin π/6 ఇంటూ cot π/4 అండి. ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. మనం 1 అని చూపించాలి. మనకి sin π/6 అంటే sin 30 వాల్యూ అండి. మామూలుగా అయితే ఇక్కడ sin 30 వాల్యూ ఎంత అంటే 1/2. అలాగే secant π/3 అంటే మనకి cos π/3 వాల్యూ అండి. ఇక్కడ కూడా మనకి అంటే 1/1 ఇక్కడ వాల్యూ రాస్తే 1/1/2 అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ మామూలుగా రెసిప్రోకల్ రాస్తే 1/cos π/3 అవుతుంది. cos 60 వాల్యూ అండి. అలాగే ఇక్కడ మనం ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే sin π/6 అండి. 5π/6ని మనం ఎలా రాయొచ్చు అంటే sin π - π/6 అండి. అంటే మనకి ఇక్కడ మామూలుగా ఎల్సిఎం కట్టేస్తే 6π - π అండి. 5π/6 వస్తుంది. అంటే ఇది ఏ కోఆర్డినేట్లో ఉందంటే మనకి 90 + θ 180 - θ అండి. సెకండ్ కోఆర్డినేట్లో ఉంది. సెకండ్ కోఆర్డినేట్లో మనకి సైన్ పాజిటివ్ అండి. కాబట్టి పై మనకి 180కి 360కి సేమ్ సైన్ వస్తుంది. కాబట్టి sin π/6 అండి. sin π/6 అంటే sin 30 వాల్యూ అంటే 1/2 అవుతుంది ఇక్కడ. అంటే దీన్ని ఎలా రాస్తానంటే sin π - π/6 అండి. అలాగే cot π/4 ఇక్కడ మనకి 3 × 1/2 cos π/3 అంటే మామూలుగా అయితే ఇక్కడ 1/1/2 అండి. ఇక్కడ sin π/6 అండి. sin π/6 ఇక్కడ cot π/4 ఇక్కడ ఏమవుతుందంటే 3 × 1/2 ఇక్కడ 2 పైకి వెళ్తుందండి ఇంటూ 2 మైనస్ ఇక్కడ sin 30 అండి 1/2 ఇక్కడ cot π/4 అంటే 1 అండి. మన వాల్యూ రాసాం cot π/4 అంటే 1. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ మనకి 2 టైమ్స్ పోతుంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 3 - 2 అండి. 3 - 2 = 1 అండి. ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ. అంటే మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసామండి. కాబట్టి అండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 15 degrees. మనకి మామూలుగా టేబుల్లో 15 degrees ఉండదండి. కాబట్టి మనం ఎలా రాస్తామంటే దీన్ని వీ హ్యావ్ 15 degrees = మనం 45 - 30 అని రాయించండి. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం సైన్ అప్లై చేద్దాం. అంటే sin 15 degrees ఇక్కడ sin 45 - 30 degrees అండి. ఈ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి మనం sin x - y ఫార్ములా ఉపయోగించి రాద్దామండి. అంటే sin x - y ఫార్ములా ఇందాక రాసుకున్నాం కదండి మనం sin x × cos y మైనస్ ఇక్కడ మైనస్ వస్తే మైనస్ వస్తుంది cos x × sin y అండి ఫార్ములా. కాబట్టి మనకి ఈ ఫార్ములా ఉపయోగించేద్దామండి. ఇది a b sin 45 sin a × cos b మైనస్ a cos a × sin b అండి. sin b అంటే మామూలుగా sin y sin 30 degrees. మామూలుగా sin x - y అంటే sin x × cos y మైనస్ cos x × sin y అండి. అంటే మనకి sin 45 అంటే 1/√2 cos 30 అంటే మనకి వాల్యూ మన టేబుల్ నుంచి ఒకసారి చూస్తే √3/2. ఇక్కడ మనకి cos 45 అంటే 1/√2. ఇక్కడ sin 30 అంటే హాఫ్ అండి. అంటే మనకి ఎల్సిఎం కట్టేస్తే కింద డినామినేటర్ సేమ్ కాబట్టి 2√2 అంటే √3 - 1/2√2 అండి.
ఇది మనకి ఎల్సిఎం కట్టేస్తే 2√2 అండి, √3 - 1/2√2. ఇప్పుడు 12 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 13π/12 అండి. అంటే మనకి దీన్ని మనం ఎలా మార్చుకోవాలనేది ఒకసారి చూద్దామండి. సొల్యూషను ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 13π అంటే మామూలుగా అయితే మనం దీన్ని డివైడ్ చేస్తే 12ని 13తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే అంటే ఇక్కడ π + π/12 అని రాయొచ్చండి. ఇక్కడ 13πని మనం ఎలా రాయొచ్చు అంటే 13π/12ని π + π/12 అని రాయొచ్చు. కాబట్టి tan 13π/12ని ఎలా రాయొచ్చు అంటే tan π + π/12 అని రాయొచ్చండి. అంటే ఇక్కడ π + π/12 అంటే మనకి ఏ కోఆర్డినేట్లో ఉంటుందంటే ఇది థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుందండి. అంటే 180 + x 180 + x అండి. ఇక్కడ 270 - x ఇది థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ tan π/12 అండి, tan π/12. దీన్ని మనకి ఈ వాల్యూ కూడా తెలియదు కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవాలంటే మన టేబుల్లో వాల్యూస్ ప్రకారం రాసుకోవాలి. దీన్ని ఎలా రాసుకుందాం అంటే tan π/3 - π/4 అని రాసుకుందామండి. అంటే మామూలుగా అయితే ఇక్కడ tan π + x అంటే ఏమవుతుందంటే థర్డ్ కోఆర్డినేట్లో tan x అవుతుందండి. అంటే మనకి ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్లో 180 + x అంటే మనకి tan x వస్తుంది. కాబట్టి tan 180 + 1/1 tan 180 + π/12 అండి, tan π/12. ఇక్కడ మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే tan π/3 - π/4 అని రాసుకోవచ్చు. మామూలుగా ఎల్సిఎం కట్టేస్తే మనకి 12 ఎల్సిఎం అవుతుందండి. అంటే మామూలుగా ఎల్సిఎం చూద్దాం. 12 ఎల్సిఎం అయితే ఇది 4 టైమ్స్ అవుతుందండి, 4π. అలాగే ఇది 3 టైమ్స్ 3π అవుతుంది. కాబట్టి π/12 అవుతుంది. ఇక్కడ మనకి π/12 వాల్యూని ఎలా రాసామంటే π/3 - π/4 అని రాసామండి. ఇది మనకి ఏ ఫార్ములా వస్తుందంటే tan x - y అండి. ఇందాక రాసుకున్న ఫార్ములాస్ అన్ని ఫార్ములా బేస్ మీద ఉంటాయండి. ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఫార్ములా వస్తేనే మా ప్రాబ్లం వస్తుంది ట్రిగనోమెట్రీలో. ఇక్కడ మనకి అప్పుడే ఇక్కడ tan π/x tan x అని ఫార్ములా ఉపయోగించాం. అలాగే మళ్ళీ ఇక్కడ tan x - y ఫార్ములా అండి. అంటే tan x - tan y 1 + tan x × tan y అండి. మనం గుర్తించుకోవడానికి ఫార్ములా గుర్తించుకోవడానికి ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ పైన మైనస్ వస్తుందండి, కింద ప్లస్ వస్తుంది. ఆ ఫార్ములా ఉపయోగించి చేస్తే మనకి tan π/3 - tan π/4 అండి, 1 + tan π/3 × tan π/4. మనకి టేబుల్లో వాల్యూస్ అండి. ఇక్కడ మన ట్రిగనోమెట్రీ అంతా ప్రాబ్లమేటిక్కే. tan π/3 అంటే tan 60 వాల్యూ అండి. tan 60 అంటే √3 వాల్యూ గుర్తుంచుకోవాలి. tan π/4 అంటే tan 45 అండి, అంటే 1. ఇక్కడ π/3 అంటే ఏం రాయాలంటే tan 60 వాల్యూ అండి, √3 రాయాలి. ఇక్కడ మైనస్ tan π/4 అంటే 1. ఇక్కడ 1 + √3 × 1 అండి. ఇక్కడ మనకి ఇక్కడ × 1 ఇది. ఇక్కడ మనం కింద డినామినేటర్లో √3 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తామండి. అంటే √3 - 1/√3 - 1. ఇక్కడ ఏమవుతుందంటే √3 - 1² ఇది a + b × a - b అండి. అంటే √3² 1² అండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ √3² అంటే 3 అవుతుంది, ఇక్కడ 1 అవుతుందండి. ఇది a - b² అంటే a - b² అంటే √3² + 1² - 2√3 అండి. ఇక్కడ మనకి కింద వస్తుందంటే 3 - 1 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే √3² అంటే 3, ఇక్కడ 1 - 2 అండి. ఇక్కడ మనకి 2 కామన్ తీసేస్తే ఇక్కడ 4 అయితే మనకి 2 కామన్ తీసేస్తే 3 + 1 4 అండి. కాబట్టి 2 - √3/2 అండి. 2 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 2 - √3 ఆన్సర్ ఇదండి. అంటే రేషనలైజ్ చేసాం అంతే. ఇక్కడ మనకు వాల్యూస్ ఇక్కడ మనం ఫార్ములాస్ ఉపయోగించినవి ఏంటంటే tan π/x = tan x, అలాగే tan x - y అండి.
అలాగే మన టేబుల్లో వాల్యూస్ మనకి తెలియాలి, ఈ వాల్యూస్ వేసి మనం చేసాం. 13 అండి, ప్రూవ్ దట్ sin x + y బై sin x - y = tan x + tan y బై tan x - tan y అండి. అంటే మనకి LHS తీసుకుందామండి. LHS తీసుకుని RHS ప్రూవ్ చేద్దాం. LHS అంటే ఇక్కడ మనకి sin x + y అండి, sin x - y. ఇక్కడ sin x + y ఫార్ములా రాద్దామండి. అంటే sin x ఇంటూ cos y ప్లస్ cos x ఇంటూ sin y అండి ఫార్ములా. అలాగే కింద కూడా sin x - y రాద్దాం. sin x ఇంటూ cos y మైనస్ cos x ఇంటూ sin y అండి. అంటే మనకి ఇక్కడ నుంచి tan x + tan y రావాలండి. అంతే మనం ఏం చేద్దాం అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ బై cos x ఇంటూ cos yతో డివైడ్ చేద్దామండి. డినామినేటర్ని డివైడెడ్ బై cos x ఇంటూ cos yతో డివైడ్ చేద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే sin x ఇంటూ cos y ప్లస్ cos x ఇంటూ sin y అండి. ఇక్కడ న్యూమరేటర్ బై cos x ఇంటూ cos y. అలాగే డినామినేటర్ని కూడా డివైడ్ చేద్దామండి. sin x ఇంటూ cos y మైనస్ cos x ఇంటూ sin y డివైడెడ్ బై, అంటే డివైడ్ చేసినా మనకి ఏం కాదండి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకి tan x రావడానికి మనం ఇక్కడ అంటే మనకి దీంతో డివైడ్ చేయాలి, అలాగే దీంతో కూడా డివైడ్ చేయాలండి. ఇప్పుడు దీంతో డివైడ్ చేస్తే మనకి cos y క్యాన్సిల్ అవుతుందండి. మనకి అప్పుడు ఏమొస్తుందంటే ఓన్లీ tan x వస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా డివైడ్ చేస్తే cos x క్యాన్సిల్ అయిపోతుందండి. sin y బై cos y వస్తుంది, అంటే ప్లస్ tan y. అలాగే ఇక్కడ cos x cos y అండి. ఇక్కడ cos y క్యాన్సిల్ అయిపోతే sin x బై cos x అంటే tan x అండి. మైనస్ cos x క్యాన్సిల్ అయిపోతే sin y బై cos y అండి, అంటే tan y. ఇది మనకి sin x + y బై sin x - y = tan x + tan y బై tan x అండి. షో దట్ tan 3x ఇంటూ tan 2x ఇంటూ tan x అండి = tan 3x మైనస్ tan 2x మైనస్ tan x అండి. 3x మనం దీన్ని ఎలా రాద్దామంటే 3x = 2x + x అని రాయొచ్చు కదండి. అంటే మనం బోత్ సైడ్స్ tan ఉపయోగిద్దామండి. tan అప్లై చేస్తే tan 3x = tan 2x + x అండి. మనకి tan x + y ఫార్ములా ఉపయోగిద్దాం. tan x + y అంటే tan 2x ప్లస్ tan x 1 మైనస్ tan 2x ఇంటూ tan x అండి. ఇక్కడ tan 3x మనం క్రాస్ మల్టిప్లై చేస్తే tan 3x మైనస్ tan 3x ఇంటూ tan 2x ఇంటూ tan x అండి = tan 2x ప్లస్ tan x అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ tan 3x ఇంటూ tan 2x ఇంటూ tan x అండి. అంటే మనం దీన్ని అవతల తీసుకెళ్ళిపోయి ఈ టర్మ్ని అవతల తీసుకొద్దామండి. అంటే ఏమవుతుందంటే tan 3x మైనస్ tan 2x ఆ టర్మ్ని అవతల తీసుకొచ్చేద్దామండి, మైనస్ tan x. ఈ టర్మ్ని అవతల తీసుకెళ్దాం. అంటే ఏమొస్తుందంటే tan 3x ఇంటూ tan 2x ఇంటూ tan x అండి. ఇది మనకి మామూలుగా అయితే ఇదే అండి అనుకోరా మనం ప్రూవ్ చేయవలసింది. అంటే దీన్ని ఏమనుకున్నామంటే డైరెక్ట్గా మనం LHS RHS తీసుకోలేమండి. అంటే ఇక్కడ మనకి ఫార్ములాస్ ట్యాన్లో ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే 3x = 2x + x
అప్పుడు బోత్ సైడ్స్ tan అప్లై చేసి క్రాస్ మల్టిప్లై చేద్దామండి. మనకి రావాల్సింది వచ్చింది tan 3 దట్ cos π/4 ప్లస్ ఎక్స్ ప్లస్ cos π/4 మైనస్ ఎక్స్ √2 cos x అండి. మనం ఇప్పుడు మామూలుగా అయితే LHS తీసుకుని RHS ప్రూవ్ చేద్దామండి. అంటే మనకి ఇక్కడ ఓ ఫార్ములా తెలుసండి. వీ నో దట్ cos x ప్లస్ cos y అండి. ఫార్ములా ఏంటంటే 2 cos x ప్లస్ y/2 ఇంటూ cos x మైనస్ y/2 అండి. ఆ ఫార్ములా మనకి తెలుసున్న ఫార్ములా cos x ప్లస్ cos y అంటే ప్లస్ ఉంటే 2 కాస్లు వస్తాయండి, మైనస్ ఉంటే 2 సైన్లు వస్తాయి, ఎదర మైనస్ వస్తుంది. మనం ఇప్పుడు LHS తీసుకుందామండి. LHS అంటే ఇక్కడ cos π/4 ప్లస్ ఎక్స్ ప్లస్ cos π/4 మైనస్ ఎక్స్ అండి. cos x ప్లస్ cos y అండి. ఈ ఫార్ములా ఉపయోగిస్తే మనకి 2 cos ఇదేమో ఎక్స్ ఇది y అనుకుంటే π/4 ప్లస్ ఎక్స్ ప్లస్ π/4 మైనస్ x/2 అండి. ఇదంతా /2 ఇంటూ cos π/4 ప్లస్ ఎక్స్ ఇక్కడ మైనస్ చేయాలండి. అంటే మైనస్ π/4 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మామూలుగా అయితే మైనస్ π/4 ప్లస్ ఎక్స్ వస్తుంది ప్లస్ ఎక్స్ అండి /2 అండి. ఇక్కడ మనకి ఇదంతా 2 అంటే x ప్లస్ y/2 ఇంటూ cos x మైనస్ y/2. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు x క్యాన్సిల్ అయిపోతుందండి ఇక్కడ. అంటే ఎంత అవుతుందంటే cos 2π/4 అంటే 2π/8 అవుతుందండి. అంటే ఇది 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఈ π/4 క్యాన్సిల్ అవుతుంది. అంటే 2x/2 అవుతుందండి. అంటే మనకి మామూలుగా అయితే cos π/4 ఈ 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుందంటే cos x వస్తుంది. cos π/4 అంటే మనకి 1/√2 ఇంటూ cos x అండి. ఇక్కడ మనకి ఇది √2 టైమ్స్ పోతుంది కాబట్టి √2 అని రాయొచ్చు. √2 ఇంటూ cos x అండి. ఇది మనకి RHS √2 ఇంటూ cos x. మనం 2 ఫార్ములాస్ రావాలండి. ఇక్కడ మనకి cos x ప్లస్ ఇక్కడ cos x ప్లస్ cos y అండి. అంటే 2 cos x ప్లస్ y/2 ఇంటూ cos x మైనస్ y/2 అలాగే sin x మైనస్ sin y అండి. అంటే మనకి ఇక్కడ cos x ప్లస్ cos y sin x మైనస్ sin y అండి. అంటే 2 cos x ప్లస్ y/2 ఇంటూ sin x మైనస్ y/2 అండి. ఈ 2 ఫార్ములాస్ ఉపయోగించి మనం ఈ ప్రాబ్లం చేద్దాం. LHS తీసుకుందామండి. LHS ఏంటంటే మనకి ఇచ్చింది ఇక్కడ cos 7x cos 5x బై sin 7x అండి మైనస్ sin 5x. ఇక్కడ cos x ప్లస్ cos y అండి. అంటే 2 cos 7x ప్లస్ 5x అండి. 5x/2 ఇంటూ cos 7x మైనస్ 5x/2 అండి. ఇక్కడ కింద ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 2 cos 7x ప్లస్ 5x/2 అండి ఇంటూ sin అండి. ఇది sin 7x మైనస్ 5x/2. ఈ ఫార్ములా ఉపయోగించాను అంతే, ఏం లేదండి. cos x ప్లస్ cos y ఫార్ములా ఉపయోగించాను. 2 cos x ప్లస్ y/2 cos x మైనస్ y/2 అండి. ఇక్కడ sin x మైనస్ sin y ఫార్ములా ఉపయోగించాం అంతే. 2 cos x ప్లస్ y/2 ఇంటూ sin x మైనస్ y/2. ఇక్కడ ఎంత అవుతుందంటే 12 అండి. అంటే ఇక్కడ 12/2 అంటే cos 6x వస్తుంది ఇంటూ 2x అంటే 2 క్యాన్సిల్ అయిపోతే cos x వస్తుందండి బై కింద కూడా అంతే అండి. cos 6x ఇంటూ sin x అండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోతుందండి.
కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే మనకి కాట్ ఎక్స్. ఇదే 17 అండి. ప్రూవ్ దట్ సైన్ 5x మైనస్ 2 సైన్ 3x ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ 5x మైనస్ కాస్ ఎక్స్ అండి ఈజ్వల్ టు tan x అని చూపించమన్నాడు. అంటే మనకి ఇక్కడ మనకి ఫార్ములా వచ్చే విధంగా దీన్ని రీఅరేంజ్ చేద్దామండి. అంటే మనకి సొల్యూషన్ అండి, అంటే సైన్ 5x దీన్ని ఇక్కడ రాస్తానండి, సైన్ ఎక్స్ మైనస్ 2 సైన్ 3x అండి కాస్ 5x మైనస్ కాస్ ఎక్స్ అండి. ఇదేమో ఎల్హెచ్ఎస్, ఇది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ tan x అని ప్రూవ్ చేయాలి. మనకి ఇక్కడ రెండు ఫార్ములాస్ అండి, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై అండి. ఫార్ములా ఏంటంటే 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 అండి. అలాగే కింద ఫార్ములా ఉంది కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై అండి. ఇక్కడ మనం రెండు చెప్పుకున్నామండి, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై వస్తేనేమో రెండు కాస్లు వస్తాయి, కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై వస్తే రెండు సైన్లు వస్తాయండి. అంటే -2 మైనస్ ఎదురు వస్తుంది, 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 అండి. ఈ మనం ఇది ఉపయోగిస్తే మనకి ఈ రెండింటికి ఆ ఫార్ములా ఉపయోగిందామండి. అంటే 2 సైన్ 5x ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ 5x మైనస్ ఎక్స్ బై 2 అండి మైనస్ 2 సైన్ 3x బై మనకి కింద కాస్ 5x అంటే మైనస్ 2 సైన్ 5x ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ 5x మైనస్ ఎక్స్ బై 2 అండి. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సైన్ 6x బై 2 అండి, అంటే సైన్ 3x వస్తుంది. ఇక్కడ 4x కదండి, 4x బై 2 అంటే సైన్ 2x అండి. మనం ఇక్కడ కాస్ కదండి, ఇక్కడ మామూలుగా అయితే 2 సైన్ కాస్ అంటే ఇక్కడ కాస్ వస్తుంది, కాస్ 2x. అంటే మనకి సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ వై బై 2. అంటే మనకి ఇది 2 సైన్ 5x ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ అండి, కాస్ 5x మైనస్ ఎక్స్ బై 2. ఇక్కడ మైనస్ 2 సైన్ 3x అండి బై మైనస్ 2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 6x అంటే సైన్ 3x, ఇక్కడ ఏమవుతుందంటే సైన్ 2x. మనం తీసేద్దామండి, 2 సైన్ 3x కామన్ తీస్తే కాస్ 2x మైనస్ 1 అండి బై మైనస్ 2 సైన్ 3x ఇంటూ సైన్ 2x అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే 1 మైనస్ కాస్ 2x అండి బై ఇక్కడ సైన్ 2x అండి. మనకి ఒక ఫార్ములా ఉంది, సైన్ 2x అంటే సైన్ 2x అండి 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఆ ఫార్ములా. అలాగే 1 మైనస్ కాస్ 2x అంటే మనకి ఇక్కడ కాస్ 2x బై సైన్ 2x అండి. సైన్ 2x అంటే 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. 1 మైనస్ కాస్ 2x అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అండి. 1 మైనస్ కాస్ 2x అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ ఎక్స్ 1 టైం పోతుందండి. అంటే మనకు వచ్చేది సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే tan x అండి. మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాం. ఇది మనకి ఎగ్జాంపుల్ సమ్స్ అండి. మొత్తం ఎగ్జాంపుల్ సమ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. మనం ఎక్సర్సైజ్ 3C చేద్దామండి తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.